మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఏదో భీష్ముడు అంటే పెద్ద ఆయన, ద్రోణాచార్యులు సరే, ఇంక తర్వాత కూడా మేము కనపడమా నీకు? ఈ సూతపుత్రులు తప్పితే ఉత్తమ సుక్షత్రియ వంశ సంజాతులు ఎవరూ కనపడరా? ఇది భావన. ఇదంతా గర్వమా కాదా, అహంకారమా కాదా? ఇందుకిను కృష్ణుడికి పోలిక. గుర్రాలు గడిగినవాడు, గుర్రాలు తోలినవాడు. అర్జునుడేమో ఒక్కోసారి సూచన చెప్పడం వీలు కాకపోతే కుడికాలు బొటనవేలు తాకిస్తే కుడివైపు తిప్పి, ఎడమకాలు తాకిస్తే ఎడంవైపు తిప్పిన మహానుభావుడు. తన కర్తవ్యం కోసం విజయుని దగ్గర వినయంగా నౌకరులా రూపాయి జీతం చూసుకోకుండా పనిచేసిన మహానుభావుడికి ఈ మట్టిగడ్డల వాడికి పోలిక మద్రరాజు అయితే మాత్రం మత్తెక్కిన రాజు కాదైనా. బుద్ధులు అలా ఆలోచిస్తాయండి. ఆయనతో ఈయన్ని పోల్చడమే పొరపాటు అసలు. ఆయనది కృష్ణ, ఈయనది తృష్ణ. ఎలా కుదురుతుందండి? అలా ఆలోచిస్తావు బుద్ధులంతే. బుద్ధి కర్మానుసారి నేను మట్టి కొట్టుకుపోయేవాడు బుద్ధి ఇంకాస్త మట్టి కొట్టుకుపోయేవాడు ఆలోచిస్తుంది. ఎందుకంటే సంస్కృతంలో చెబుతారన్నమాట. యాత్యదోధో వ్రజత్యుచ్చైర్నర స్వైరేవ కర్మభి కూపస్య ఖనితాయద్వత్ ప్రాకారస్యేవకారక. గోడ కట్టేవాడు ఎప్పుడు రోజు రోజుకి పైకి పెడుతూ ఉంటాడు. ఎందుకంటే మరి ఇంతవరకు కట్టాడు, ఇంకొంచెం పైన కట్టాలంటే నిలబడాలి, ఇంకొంచెం పైన కట్టాలంటే మంచి కట్టుకోవాలి. అలా గోడ ఎదుగుతున్న కొద్దీ ఈయన మంచి కూడా ఎదుగుతుంది. మరి పైన ఆకాశంలో ఉంటాడు. కూపస్య ఖనిత, బావి దవ్వేవాడు ఏమవుతాడు? రోజుకి కిందకి పోతూ ఉంటాడు. ఇంకా కిందకి తవ్వాలంటే ఈయన కూడా కిందకి పోవాలి. జీవితంలో మనం అంతే. అదే సంస్కృతంలో చెబుతారు. యాత్యధోధో వ్రజత్యుచ్చేహి నరస్వైరేవ కర్మభి. నా జీవితం వాళ్ళు పాడు చేశారు, వీళ్ళు పాడు చేశారు, నాకు ఉద్యోగం రాకుండా చేశారు, నాకు చదువు రాకుండా చేశారు, నాకు పెళ్లి కాకుండా చేశారు. ఈ మాటలు మాట్లాడడం కాదు, అన్నీ మనమే చేసుకున్నాం. మన జీవితం బాగుపడినా దెబ్బతిన్నా 90% మనమే కారణం. ఇది యువతరం గుర్తించి తీరాలి. ఎవరిని బాగుపడితేనేమో మా ప్రతాపం ఉండము, చెడిపోతేనేమో తల్లిదండ్రుల మీదో, మేనమావుల మీదో, బంధువుల మీదో, చదువు చెప్పిన ఉపాధ్యాయుల మీదో, చేర్పించిన బడి మీదో తోసేయడం. ఇది మానుకోవాలి. అప్పుడు తెలుస్తుంది జీవితం అంటే ఏమిటో. ఎందుకని బావిదేవివాడు ఎప్పుడు కిందకే పోతాడు, గోడ కట్టేవాడు ఎప్పుడు పైకి ఎక్కుతూనే ఉంటాడు. నువ్వు ఎన్నుకున్న పనిని బట్టి, నువ్వు చేసే విధానాన్ని బట్టి నీ అభివృద్ధి ఉంటుంది. ఇంకోళ్ళని అనడం ఎందుకు? నువ్వు మంచికైనా చెడ్డకైనా ఎవరైనా కొంచెం నిమిత్త మాత్ర కారణం అవుతారు. అసలు స్పృహ మనదే. దానికి అంగీకరించి తీరాలి. విజయానికి అంగీకరించేస్తామండి చాలా తేలిక, అపజయానికి అంగీకరించలేం. తోసేస్తాం ఎదుటి వాళ్ళ మీదకి. ఎంతకాలం తోస్తారు? తల్లిదండ్రులు లోకువు కాబట్టి పడతారు, బయట వాళ్ళు ఎందుకు పడతారు? గోమే కొడతారు. నీ పాడు చేసిన మమ్మల్ని అంటావు ఎటురా. ఒళ్ళు మడితే తల్లిదండ్రులు అంటారు. అందుకని ఎప్పుడూ ఎవరికి వారు ఆలోచించుకోవలసిందే. అంచేతను ఇక్కడ నిన్ను అనగానే పడిపోయాడండి. నిన్ను కర్ణుని, అందులో కూడా నిన్ను ముందు అన్నాడు. అంటే ముందు నన్నే నమ్మావు, నమ్మితే మరి సేనాధిపతిని చేయలేదు, అయినా సరే పడిపోతున్నట్టు. ఆ పొగడ్డం ఆయనకి కావాలి. ఒక్కొక్కడికి ఒక్కో బలహీనత. కజ్జుడికి ఈ పొగడ్తల బలహీనత, ఆ పొగడ్డం కావాలి. అందుకే గురుడును భీష్ముడు జనన. గురువు ద్రోణాచార్యుడు భీష్ముడు వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెపు మూకలతోడ నేను సంగర విజయంబు కోరి. ఏమున్నారయ్యా, సైన్యం గట్టిగా పోగేస్తే 50-60 వేల మంది కంటే కనపడటం లేదు. వీళ్ళందరినీ పోనీ ఒక అక్షోగుని లక్ష వేసుకో, చిల్లరా మల్లరా కలిపితే, కాళ్ళు తెగిన వాళ్ళు వేళ్ళు తెగిన వాళ్ళు కలుపుకుంటే, వికలాంగులు కలుపుకుంటే మొత్తం వేసుకో. వీళ్ళ కోసం వీళ్ళతో నేను పాండవ సైన్యంతో దెబ్బలాడుతున్నాడు ఎవరిని చూసుకుని. పైగా వాళ్ళు ఇటు భుజగర్వమునను సడిసన్న పాండుభూవర సుతవర్గము. భుజగర్వంలో సడిసన్న అంటే కీర్తిగాంచాను, అచ్చ తెలుగు మాట. భుజగర్వంలో కీర్తిగాంచినటువంటి, ముల్లోకాలలో కీర్తి పొందినటువంటి పాండవులతో యుద్ధానికి కొంచెపు సైన్యంతో నేను సిద్ధపడుతున్నానంటే కారణం ఏమిటి? శల్య ఎవరిగొని తొడరువాడనకామది నిశ్చయించుట. ఇంకా యుద్ధం చేయాలని నేను అనుకోవడం ఎవరిని నమ్మి. ఇంత నీ వెరుగవా, ఏం మావా నీకేం తెలియనట్టు మాట్లాడతావా? నేను అనేసరికి నిజమేనయ్యా, నాకు చాలా తెలుసు. ఏమిది వాడికి తెలియదు, వీడికి తెలియదు, మనకే తెలుసు విషయం. శ్రీకృష్ణుడు తెలుసు అన్నీ. నీకు తెలియదా ఇంత నీ వెరుగవా? నిన్ను కర్ణుడు కాదు నమ్మితాను కానీ పడిపోయాడైనా. ఎందుకని సత్యం ప్రియంతో పాటుగా ఇక్కడ ఆయన చాతుర్యం ఉపయోగించి అప్పుడు ఒక్క మాట చెప్పాడు. ఇగో కన్న మాట విని నువ్వు కర్ణుడికి సారథి కావాలి. ఒక్కసారిగా కర్ణుడికి ఏమిటి అన్నాడు. కర్ణుడికి సారథి కావాలంటే కళ్ళు ఎర్రబడ్డాయి, నొసటు నుదురు మొత్తం చెమట పట్టేసింది. ఈ కపోలాలు గడగడగడ వణుకుతున్నాయి. ఒక్కసారిగా కోపంతో అదిరిపోయి, ఏం మాట్లాడుతున్నావు? సూతపుత్రుడికి నేను సారథిన, మద్రదేశాధీశుణ్ణి, సుక్షత్రియ వంశ సంజాతుణ్ణి, రథాలు తయారు చేసుకుంటాడు వాడికి నేను సారథిన,
వాడు ఎట్టు నడపమంటే అటు నడపాలా, వాడు కాలు తాగితే నేను గుర్రాలు నడపాలా. ఎందుకు వచ్చావు దుర్యోధన, మూఢ దుర్యోధన? ఏదో నా మీద గౌరవం ఉందనుకున్నా, నిన్ను కర్ణు నేను నా పేరు ముందు పెడితే నువ్వు నన్ను అవమానించడానికి వచ్చావు ఇక్కడికి. ఏమిటనుకుంటున్నావు నా పౌరుషాన్ని? ఇప్పటికిప్పుడు నేను పాండవుల పక్షంలో చేరి నా మేనలుల తరఫున పోరాడితే నాకు కనీసం మంచి పేరైనా దక్కుతుంది. ఎందుకు నా సొంత మేనలున్న కాదు చచ్చిన చెల్లెల్ని ఎదురుగా పెట్టుకుని నేను ఇక్కడికి వచ్చాను. నన్ను ఇంత అవమానిస్తావా? ఏమనుకుంటున్నావు నన్ను కూర్చున్నావు? అవసరమైతే నా పరాక్రమం మీద ఏమన్నా అనుమానం ఉంటే పాండవుల్లో ఒకరిని వాటావై చంపేస్తా, మునుగు పెట్టు, నరికేస్తా. సూతుడికి నేను సేవ చెయ్యను, వెళ్ళిపో. ఇంత గట్టిగా చెప్పాడు. ఇంత గట్టిగా చెప్పాడు. నేనే ఇంత గట్టిగా చెప్పాను, శల్యుడు ఎలా చెప్పుకుంటాడు ఊహించాం. ఇక్కడ 2 మాటలు మనం గమనించాలి. వాటావై నరికేస్తా, మునుగు పెట్టు, చంపేస్తా. వాటావై చంపేస్తా, మునుగు పెట్టు, నరికేస్తా. వాటా వేయంటే నా పరాక్రమం పట్ల, నా చిత్తశుద్ధి పట్ల నీకేమన్నా అనుమానం ఉంటే పాండవ సైన్యంలో దుష్టజుమ్నునో, సాత్యకునో, లేకపోతే కృతవర్మనో, శిఖండినో, 5 పాండవుల్లో ఎవరినైనా సరే నీ వాటా వీడు అని చెప్పు, నరికేస్తాను, వెళ్ళి చంపేస్తాను. తెలుసుకుందాం. మునుగు పెట్టు, నరికేస్తా. వ్యవసాయం తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది మునుగు మాట. సైన్యంలో వాడతారు, వ్యవసాయంలో పడతారు. మునుగు పెట్టడం అంటే కోత కోసేటప్పుడు ఒక వరుసలో, ఒక ఎకరం పొలంలో ఒక వరుసలో ఒక 5-6 నిలబడ్డారు అనుకోండి. ఇక్కడి నుంచి ఎంతవరకు నీకు మునుగు, ఇక్కడి నుంచి ఎంతవరకు నీకు, ఇక్కడి నుంచి నీకు అని యజమాని మునుగు పెడతాడు. అంటే లెక్క గీతకిస్తాడు. ఎంత మరి లేకపోతే వాడు అలా కోసుకుంటూ అది నా వాటా కాదు నేను కోయలేదని మొత్తం సగం వదిలేస్తాడు. అందుకని సరిగ్గా ఈ మనిషి నిలబడింది కదా, ఈ కాళ్ళ వరకు ఇక్కడ వరకు నువ్వు మునుము, నీకు మునుము ఇక్కడి నుంచి. మొత్తం ఎకరం పొలాన్ని ఏదో 10 మంది నిలబడితే 10 భాగాలు చేసి గీత గీసినట్టు చేస్తారు. అది మునుము అంటే ఇంత అని కేటాయించరు. అంచేది ఒకరిని వాటా వేయి, చంపేస్తా, మునుగు పెట్టు, నరికేస్తా. అంతేగాని ఈ సూతుడుగా నేను సేవ చేయను. నాలో 16వ వంతు కూడా ఉండడు వీడు అన్నాడు. వెంటనే దుర్యోధనుడు అన్నాడు, మామ అలా కాదు, కర్ణుడు నీలో 16వ వంతు కూడా ఉండడు, నేను అంగీకరిస్తాను. కానీ కృష్ణుడికి నువ్వు 16 రెట్లు అన్నాడు. మళ్ళాను రికార్డు మళ్ళాను. నువ్వు కర్ణుడు నీలో 16వ వంతు కూడా చేయడయ్యా, కానీ నేను నిజంగా చెబుతున్నాను, అందరూ అనుకుంటున్నమాట, కృష్ణుడికి నువ్వు 16 రెట్లు అలా అంటావా? అయితే ఏంటి ఇప్పుడు ఎంతకీ అయిపోయింది చూడండి. ఇది ఏం సంగతి. క్షణే తుష్టాహ క్షణే రుష్టాహ వితుష్టాస్తు క్షణే క్షణే అవ్యవస్థిత చిత్తానాం ప్రసాదోపి భయంకర. ఎప్పుడు సంతోషిస్తారో తెలియదు, ఎప్పుడు సంతాపం తెలియజేస్తారో తెలియదు, ఎప్పుడు ముద్దు మొహమో తెలియదు, ఎప్పుడు ముచ్చు మొహమో తెలియదు. ఇటువంటి వాళ్ళు మన ఆగ్రహించడం కాదు, అనుగ్రహించిన అనుమానమే అన్నాడు. లేకపోతే ఏమిటండి 16 రెట్లు కృష్ణుడికి నువ్వు 16 రెట్లు అనగానే, అంటే ఆయన 16,000 అంటున్నారు, నేను 16 256 అని ఆలోచిస్తున్నాడు ఆయన. ఇవి ఎందుకైనా పనికొస్తారని జీవితంలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి చరిత్రలో శల్యుడు చరిత్రహీనుడుగా మిగిలాడు. శల్య సారథ్యం అన్న ఒక్క పనికి మాలిన మాటకి నిలయం అయ్యాడు. శల్య సారథ్యం అంటే సొంత పార్టీకి మనమే సారథ్యం వహించి దాన్ని నిలువునా ముంచేయడం. కావాలని మనమే సారథ్యం తీసుకుని ముంచేయడం, ఎందుకంటే పార్టీ ఓడిపోవడమే మన లక్ష్యం. దాన్ని శల్య సారథ్యం అంటారు. ఆ మాటకి ప్రతీకగా ఒక జాతీయంగా శల్యుడు మిగిలిపోయాడు తప్ప కర్ణుడికి వచ్చిన ఖ్యాతి అయినా చరిత్రలో ఈయనకు వచ్చిందా? మహాభారత యుద్ధం జరిగిన తర్వాత నేను కర్ణుడు పక్షం వహించి మాట్లాడుతున్నాను. ఔదార్య మూర్తిగా, మానవతామూర్తిగా. మొహమాటం ఏం లేదు. నాకు గౌరవించవలసిన లక్షణంలో గౌరవించవలసింది. భారత యుద్ధం జరిగిన తర్వాత ఈనాటి వరకు 5,000 ఏళ్లుగా సంస్కృతంలో, తెలుగులో వచ్చిన ప్రతి కావ్యంలో దానము అంటే కర్ణుడి పేరు చెప్పారు. నిజమైనా కాకపోయినా చెప్పారా లేదా? ఆ దానకర్ణుడోనో ఉదారమూర్తనో పాపం అన్యాయం జరిగిందనో దైవోపహతుడనో చరిత్ర కర్ణుడి పట్ల సానుభూతి చూపించి కర్ణుడిని గౌరవించింది. కానీ ఈ శల్యుడిని సోదిలోకైనా తీసుకుందా? మనం గుర్తుపెట్టుకోవాలి. దురదృష్టవంతులమైనా కర్ణుడిలాగానైనా ఉండాలి, కానీ శల్యుడిలా ఉండకూడదు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.